వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సెప్టెంబర్ 16th ప్రపంచ ఓజోన్ రోజు, వరల్డ్ ఓజోన్ డేగా నిర్వహిస్తాం. అసలు ఈ 16th అనే డేట్ పైన మనకు చాలా రోజులు ఉన్నాయి. లైక్ సెప్టెంబర్ 16th ఓజోన్ డే, అక్టోబర్ 16th వరల్డ్ ఫుడ్ డే, నవంబర్ 16th నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ డే, డిసెంబర్ 16th మనకు విజయ్ దివస్, జనవరి 16th స్టార్టప్ డే, మార్చ్ 16th నేషనల్ వ్యాక్సినేషన్ డే. సో 16 డేట్ అనగానే మనకు ఇవన్నీ గుర్తుకు రావాలి. ఈ మధ్య కాలంలో ఈ 16 నంబర్ అన్నది చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. సో భారతదేశంలో ప్రధానమంత్రి గతిశక్తి యోజనను ప్రారంభించినారు. ఇందులో 16 మినిస్ట్రీస్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. అదేవిధంగా భారత్కి బంగ్లాదేశ్కి మధ్య సో అటు కానీ ఇటు కానీ అంటే సరిహద్దు నుంచి అటు 16 కిలోమీటర్లు ఇటు 16 కిలోమీటర్లు స్థానిక గిరిజనులను అనుమతించేవారు. అయితే ఆ పద్ధతిని భారతదేశం ఈ సంవత్సరం ఉపసంహరించుకుంది. సో యాక్చువల్గా 16 నంబర్ ప్రాధాన్యం తెలియచేయడానికి సో ఈ టాపిక్స్ చెప్పాను. మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నది ఏంటి అని అంటే, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16th వరల్డ్ ఓజోన్ డే నిర్వహిస్తాం. ప్రపంచ ఓజోన్ డే సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్ రాకుండా అడ్డుకునే పొర మనకు ఈ ఓజోన్ లేయర్ లేదా ఓజోన్ పొర అని అంటాం, రైట్. సో స్ట్రాటోస్ఫియర్లో ఈ పొర మనకు ఉంటుంది. మరి ఇన్ కేస్ ఈ అతినీల లోహిత కిరణాలు భూమిపైన పడితే ఏమవుతుంది, రైట్. సో మనుషులకు తీవ్ర స్థాయిలో ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియ, ఏవైతే వృక్షాలు కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటూ ఆహార భద్రతకు మనకు హామీ ఇస్తున్నాయో అది లేకుండా పోతుంది. మొత్తానికి మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకనే మనం ఓజోన్ లేయర్ను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసమే మనకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16th వరల్డ్ ఓజోన్ డే అని నిర్వహిస్తామన్నమాట. మరి ఇది 2024లో నిర్వహించబోయే ఈ రోజుకు ఇతివృత్తం ఏంటి లేదా థీమ్ ఏంటి అంటే, మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్స్, అంటే మాంట్రియల్ ఒప్పందం. ఇదేంటో అది కూడా చూద్దాం. మనకు మాంట్రియల్ ఒప్పందము మరి పర్యావరణ పరిరక్షణ చర్యలను ముందుకు తీసుకుపోవడము అన్న ఇతివృత్తాన్ని మనకు ఎంచుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎగ్జామినేషన్స్లో ఒక సంవత్సరం ముందు థీమ్స్ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు కాబట్టి 2023 థీమ్ కూడా మేము ఎక్కిస్తున్నాం. అది కూడా మాంట్రియల్ ప్రోటోకాల్ ఫిక్సింగ్ ద ఓజోన్ లేయర్ అండ్ రెడ్యూసింగ్ క్లైమేట్ చేంజ్. అంటే మాంట్రియల్ ఒప్పందము మనకు ఓజోన్ లేయర్ లేదా ఓజోన్ పొరను స్థిరీకరించడము, అదేవిధంగా పర్యావరణ మార్పును తగ్గించడము, ఈ ఇతివృత్తంతోనే కొనసాగుతూ ఉంది. సో మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, మాంట్రియల్ ప్రోటోకాల్ ఏంటి, కిగాలి అగ్రిమెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. 1994లో మనకు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఏమని అంటే, ప్రతి సంవత్సరం ఒక రోజున ఓజోన్ డేగా చేద్దాం. ఆ రోజు సామాన్య ప్రజల నుంచి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ఓజోన్ పొర ప్రాధాన్యం ఏంటి, ఎందుకు పరిరక్షించుకోవాలి, ఎందుకు ధ్వంసం అవుతుంది, ధ్వంసం కావడానికి కారణాలు ఏంటి, మనం ఏ విధంగా పాత్ర పోషిస్తున్నాం, ఇలాంటి అంశాలపైన సంపూర్ణమైన అవగాహన కల్పించడానికి ఒకరోజు ఎంపిక చేయాలి అని చెప్పి 1994లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మనకు పేర్కొంది. ఆ మేరకు 16th సెప్టెంబర్ని ఎంచుకున్నారు. ఎందుకు 16th సెప్టెంబర్ని ఎంచుకున్నారంటే, మాంట్రియల్ ప్రోటోకాల్ అదే రోజున కుదిరింది, కానీ సంవత్సరం వేరు. అదే సంవత్సరము అంటే 1987 సంవత్సరము, రైట్. సో 1987 సంవత్సరము మాంట్రియల్ ప్రోటోకాల్ కుదిరింది సెప్టెంబర్ 16th అండ్ అదే రోజుని ఓజోన్ డేగా జరుపుకోవాలని 1994 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనము కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. అండ్ దీనికి మళ్ళీ మనం వద్దాము. సో అసలు మాంట్రియల్ ప్రోటోకాల్ అని చెప్పి పదే అంటున్నాం. అసలు ఇదేంటి? మాంట్రియల్ అనేది మనకు కెనడాలో ఉండే ఒక నగరం. ఇదే మాంట్రియల్లో మనకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ. ఈ సంస్థకు సంబంధించిన ఏసియా పసిఫిక్ విభాగం సమావేశం ఒక నిన్న మొన్న
అంటే మనకు ఒక 2 days బ్యాక్, ఈ సెప్టెంబర్ 12, 13, 11, 12 న్యూఢిల్లీలో ఈ సమావేశం కూడా జరిగింది. న్యూఢిల్లీ ప్రకటన కూడా వచ్చింది. అది ICAO సంస్థ. ఈ ICAO సంస్థ ఎక్కడ ఉంటుందంటే మాంట్రియల్లో ఉంటుంది. మాంట్రియల్ అంటే కేవలం ఓజోన్కు సంబంధించిన మాంట్రియల్ ప్రోటోకాల్ గానే కాదు, చాలా పాయింట్స్ మనకు గుర్తుకు రావాలి. మాంట్రియల్ ప్రోటోకాల్, మాంట్రియల్ అనే నగరం చూస్తే మనకు ICAO గుర్తుకు రావాలి. మనకు సెప్టెంబర్ 2వ వారంలో న్యూఢిల్లీలో ఈ ICAOకి సంబంధించిన ఏసియా పసిఫిక్ విభాగము సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి భారతదేశానికి చెందిన కేంద్ర మంత్రి కింజవరపు రామ్మోహన్ నాయుడు నేతృత్వం వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, శ్రీకాకుళం నుంచి గెలిచిన వారైన. అండ్ అదేవిధంగా ఇదే మాంట్రియల్లో వాడా కూడా ఉంటుంది. వాడా అనంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని అర్థం. ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది మనకు క్రీడాకారులకు సంబంధించింది. మనకు రీసెంట్గా అంటే ఈ సంవత్సరమే ఒక నివేదిక కూడా ఇచ్చింది. 2022లో డోపింగ్కు పాల్పడిన వాళ్ళలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు అని చెప్పి కూడా నివేదిక ఇచ్చింది. సో మాంట్రియల్ అనగానే ఈ 2 పాయింట్స్ మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం ప్రోటోకాల్కి వద్దాము. ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ దట్ ఎయిమ్డ్ టు ఫేజ్ అవుట్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. సో క్లియర్గా ఉన్నది. ఓజోన్ను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసే, నాశనం చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నిటిని కూడా విసర్జించాలి, ఆ పదార్థాల వినియోగాన్ని లేకుండా చేయాలి అని కుదిరిన ఒప్పందమే మాంట్రియల్ ప్రోటోకాల్. మరి ఏంటి ఆ పదార్థాలు అంటే క్లోరోఫ్లోరైడ్ కార్బన్స్, హాలోన్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ అదర్ కెమికల్స్. ఎక్కడి నుంచి విడుదలవుతాయి ఇవి? మనం వాడే రిఫ్రిజిరేటర్లు, మనం వాడే ఏసీలు, ఇలా నిత్య జీవితంలో మనం ఏవైతే కళ్ళతో చూస్తున్నామో, ఏవైతే వినియోగిస్తున్నామో వాటి నుంచే ఇవి కూడా మనకు రిలీజ్ అవుతూ ఉంటాయి లేదా విడుదలవుతూ ఉంటాయి. రైట్. సో వీటన్నిటిని కట్టడి చేయాలి అని చెప్పి 1987 సెప్టెంబర్ 16న కుదిరిన ఒప్పందమే మాంట్రియల్ ఒప్పందం. మరి ఈ మాంట్రియల్ ఒప్పందానికి సవరణ చేశారు. ఆ సవరణ ఒప్పందమే కిగాలి అగ్రిమెంట్ అని అర్థము. సో మాంట్రియల్ ప్రోటోకాల్కి సవరణ ఏది అని అంటే కిగాలి అగ్రిమెంట్. కిగాలి అగ్రిమెంట్ పైన మనకు NTDకి సంబంధించి మరొకటి కూడా ఉన్నది. సో కిగాలి అనగానే 2 గుర్తుకు రావాలి. మీకు తెలిస్తే NTDకి సంబంధించి 2 అగ్రిమెంట్స్ ఉన్నాయి. కిగాలి అగ్రిమెంట్ తోటి ఇంకొకటి కూడా ఉన్నది ప్రోటోకాల్. సో మీకు తెలిస్తే అవి టైప్ చేయండి, లేదంటే సందర్భాన్ని బట్టి అమిగోస్ IAS మీకు అందిస్తుంది. ఇలా చాలా వాల్యుబుల్ కంటెంట్ మీకు అమిగోస్ IAS ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. నౌ ఇది అమెండ్మెంట్, మాంట్రియల్ ప్రోటోకాల్కి ఇది సవరణ. మరి ఎప్పుడు దీన్ని ఆమోదించినారంటే October 15, 2016 నాడు ఆమోదించినారు. సో ఈ కిగాలి అనేది రువాండాలో ఉంటుంది మనకు. సో మరి ఒరిజినల్ మాంట్రియల్ ప్రోటోకాల్ దేనిపైన దృష్టి సారించింది? ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, ఓజోన్ను నాశనం చేసే పదార్థాలను వాటిపైన దృష్టి సారించింది. అవి రిలీజ్ కాకుండా చూడాలి అని చెప్పింది. అయితే కిగాలి అమెండ్మెంట్ ఏం చేసిందంటే అడ్రస్ ద ఫేజ్ డౌన్ ఆఫ్ హైడ్రోఫ్లోరోకార్బన్స్. సో హైడ్రోఫ్లోరోకార్బన్స్ వినియోగాన్ని లేకుండా చేయాలి లేదా తగ్గించాలి అని చెప్పింది. సో ఎందుకు అనంటే ఓజోన్ మనము ఏవైతే నాశనం చేస్తాయో ఆ పదార్థాలను మనం వినియోగించకూడదు అని చెప్పి హైడ్రోఫ్లోరోకార్బన్స్ తీసుకొని వచ్చినారు. సో ఇవి కూడా పర్యావరణానికి మంచివి కావు, అందుకే ఇవి కూడా వినియోగితాన్ని తగ్గించాలి అని చెప్పి మనకు పేర్కొన్నారనమాట. కిగాలి అగ్రిమెంట్ ద్వారా దీన్ని మనకు స్పష్టంగా పేర్కొన్నారు. రైట్. సో బాగా ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఓజోన్కు సంబంధించిన కొన్ని అంశాలుగా మనం చూస్తే ఇది న్యాచురల్, సహజమైంది అండ్ మ్యాన్మేడ్ ప్రొడక్ట్గా కూడా ఉంటుంది. రైట్. సో మనకు వాతావరణం, సో భూమికి సంబంధించిన వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది అండ్ సహజమైంది, అండ్ లోయర్ అట్మాస్ఫియర్ ట్రోపోస్ఫియర్లో మానవుల చర్య వల్ల ఇది ఫామ్ అవుతుంది. సో స్ట్రాటోస్ఫియర్లో ఉన్నదాన్నే ఓజోన్ పొర లేదా ఓజోన్ లేయర్ అని అంటాం. ఓకే, ఓజోన్ పొర లేదా ఓజోన్ లేయర్ ఇది సహజంగా ఏర్పడింది. ఇది ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. రక్షణ కవచం అంటే దేన్ని అడ్డుకుంటుంది? అల్ట్రావైలెట్ సన్లైట్ రేడియేషన్. ఓకే, సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను అడ్డుకుంటుంది. ట్రోపోస్ఫియర్లో ఉండేది ఏదైతే ఉంటుందో అది
ఫోటోకెమికల్ రియాక్షన్స్ అంటే కాంతి రసాయన చర్యల ద్వారా ఇది ఏర్పడుతుందన్నమాట. రైట్. సో ముఖ్యంగా మనకు ఎయిర్ పొల్యూటెంట్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్స్ వల్ల ఏర్పడుతుంది. సో ఇది గ్రౌండ్ లెవెల్లో అంటే భూమికి సమీపంలో ఉండేది ఏదైతే ఉంటుందో ఇది మనుషులకు కానీ చెట్లకు కానీ అంత మంచిది కాదనమాట. ఓజోన్ లేయర్ రూపంలో, స్ట్రాటోస్ఫియర్ రూపంలో మనకు ఉండాలి, కానీ ట్రోపోస్ఫియర్లో మనకు ఉండకూడదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లాజిక్. ఎందుకనంటే మనకి ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ కింది వాన్లో సరైనది ఏది అని చెప్పి అడుగుతున్నాడు. కాబట్టి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు మరికొన్ని అంశాలని డిస్కస్ చేస్తాను. సో రైట్, a new study has revealed that ozone pollution is significantly hindering the growth of tropical forest. సో భూమధ్య రేఖకు అటు ఇటుగా ఉండే అడవులు ఏవైతే ఉంటాయో ఆ అడవులను అడవుల వృద్ధిని ఈ ఓజోన్ అడ్డుకుంటుంది. రైట్. సో దాదాపుగా 300 మిలియన్ టన్నుల కార్బన్ ప్రతి సంవత్సరం విడుదల అవుతున్న నేపథ్యంలో మనం వీటిని కోల్పోతున్నాం. రైట్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రోపికల్ ఫారెస్ట్లు ఓజోన్ మూలంగా కోల్పోతున్నాము. చాలా ఇంపార్టెంట్ అడవులు ఇవి. సో భూమధ్య రేఖకు సమీపంలో ఉంటాయి. రైట్. ఇంకా కొన్ని పాయింట్స్ మనం ఇందులో చూద్దాము. సో ఇక్కడ మనము 1987 అన్నాం. సో ఎప్పుడు 1987 అనేది మనకు గుర్తుకొచ్చిన మాంట్రియల్ ప్రోటోకాల్ ఒకటి గుర్తుకు రావాలి. రెండవది మనకు గుర్తుకు రావాల్సింది ఇండియాకి శ్రీలంకకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది 1987లోనే. 1987. ఈ ఒప్పందం మూలంగా శ్రీలంక దేశంలో 13వ రాజ్యాంగ సవరణ అనేది వచ్చింది. 13th అమెండ్మెంట్ని తీసుకొని వచ్చినారు. బట్ అది అమలు కావడం లేదు. అనేక అంతర్జాతీయ వేదికలపైన భారతదేశం దీన్ని ఇప్పటికే మనకు చర్చించింది. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అమలు చేయాలని చెప్పి ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన భారత్ కోరింది. రైట్. సో 1987లో ఈ చర్చలు జరిగినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. October 15th ఇది కూడా బాగా ప్రత్యేకమైన రోజు. రైట్. ఈరోజు డాక్టర్ ABJ అబ్దుల్ కలాం గారి జయంతి. భారతదేశానికి ఆయన రాష్ట్రపతిగా పనిచేశారు. భారతరత్న అవార్డును పొందినవారు. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. భారత క్షిపణుల పితగా వారికి పేరున్నది. అంతేకాదు ఈ October 15th అనేది మనం ఇంటర్నేషనల్ రూరల్ ఉమెన్ డే, అంతర్జాతీయ గ్రామీణ మహిళల రోజుగా కూడా మనం జరుపుతూ ఉంటాము. రైట్. సో మనం ఈ ఓజోన్ లేయర్ అనే ఒక్క అంశం నుంచి లింక్డ్గా ఉండే చాలా టాపిక్స్ అన్నిటిని కూడా నేర్చుకున్నాం. సో ఇంతే వాల్యుబుల్గా రానున్న రోజుల్లో అమిగోస్ IAS మీకు కంటెంట్ని అందిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.